నా మాటల్ని బట్టి రాత్రి ఫస్ట్ నైట్ జరగలేదని అమ్మకు అర్థమైపోయింది. అత్తయ్యకి, మహాలక్ష్మి వదినికి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. ఎలా అయినా తెలియకుండా మేనేజ్ చేయాలి. అత్తయ్య వదిన ఎప్పుడొచ్చారు? ఏంటి నా వైపు అలా చూస్తున్నారు? మొత్తం వినేశారా? అంటే రాత్రి శాంతి ముహూర్తం జరగలేదన్న విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? అంటే అత్తయ్య అది... వద్దమ్మా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. శోభనం గదిలోకి కోటి ఆశలతో వెళ్లిన అమ్మాయి అంతా సవ్యంగా జరిగితే బారెడు పొద్దెక్కినా కూడా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుందమ్మా. కానీ వాడేమో ఏమీ జరగనట్టు ఎప్పట్లాగే హోటల్కి వెళ్ళిపోవటం, నువ్వేమో పెందలాడే లేచి ఓ పక్కకొచ్చి మీ నాన్నతో కన్నీళ్లతో మాట్లాడటం, అది చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందమ్మా. వాడలా చేస్తాడని మేము ఊహించలేదు భూమి. వాడు రాని ఎందుకు ఇలా చేస్తాడో అడుగుతాను. చెయ్యని తప్పుకి ఇంకెన్నాళ్ళు నిన్ను బాధ పెడతాడో నిలదీస్తాను. వద్దుదినా, మా పడక గది విషయాలు మీదాకా వచ్చాయని తెలిస్తే మాధవ్ అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఆయన్ని నా ప్రేమతోనే నాకు దగ్గర అయ్యేలా చేసుకుంటాను. ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు. ఒక భార్యకి ఓర్పు, నేర్పు, సహనం ఉండాలని మొన్న మీరే చెప్పారు కదా వదినా. మీ మాటలు నాలో మనోస్థైర్యాన్ని నింపాయి. మాధవ్ మనసుని మార్చుకోగలనన్న ధైర్యం, నమ్మకం నాకొచ్చాయి. నేను కోరుకున్నట్టే నా జీవితంలో ఆనందం, నీ జీవితంలో విషాదం మొదలైంది. నీ బాధని ఇప్పుడు ఇంకాస్త పెంచుతాను చూడు. హలో అమ్మా. శాంతి ముహూర్తం సంతోషంగా జరుపుకున్న ఏ ఆడపిల్లైనా ఎలా ఉంటుందమ్మా? సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. అవునమ్మా, అసలు రాత్రంతా నిద్రే లేదు. బావా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు. నా కాలసలు కింద కూడా పెట్టనివ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్నొక పట్టపు రాణిలా చూసుకున్నాడు. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అలేఖ్య, పెళ్లి చేసుకుని నీ జీవితం పండించుకున్నావంటే మాకు కూడా సంతోషమే. కానీ అవతల నీ తోడికోడలు భర్త ప్రేమకు దూరమై బాధపడుతూ ఉంటే వీలైతే ఓదార్చాల్సింది పోయి పుండు మీద కారంలా ఇలా మాటలతో కుళ్ళబడవడం సంస్కారం అనిపించుకుంటుందా? నా సంతోషం చూసి మీరు కుళ్ళుకుంటారని నాకు తెలుసు. అందుకే నా సంగతులేవి మీకు చెప్పడం లేదు. కానీ కనీసం నా సంతోషాన్ని మా అమ్మతో పంచుకునే హక్కు కూడా నాకు లేదా? ఉన్నాయమ్మా, నీకన్ని హక్కులు ఉన్నాయి. కానీ నీ స్వార్థం కోసం ఈ ఉమ్మడి కుటుంబాన్ని విడదీసే హక్కు నీకు లేదు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు విడదీస్తాను? నాకేం అవసరం? ఆపు నీ అబద్ధాలు. నువ్వు మీ అమ్మ ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని చీల్చడానికి ఎన్నెన్ని కుట్రలు పన్నుతున్నారో నాకు తెలియదనుకుంటున్నావా? తప్పులన్నీ మీరు చేసి పాపం ఏ తప్పు చేయని ఆ హరిప్రసాద్ గారి మీద నిందలు వేస్తారా? ఆయన మీకు ఫోన్ చేసి బెదిరించారని రాఘవతో లేనిపోని చాడీలు చెప్పి వాడిని రెచ్చగొడుతున్నారు. ఆయన బెదిరించాడు కాబట్టే బావతో చెప్పాను. ఆయన అనడంలో తప్పులేదు, కానీ నేను చెప్పడంలో తప్పుందా? అలేఖ్య,
ఇంకొక్కసారి మా నాన్న తప్పు చేశాడు అన్నావంటే తోడికోడలవని కూడా చూడను. నన్ను ఎన్నైనా అను పర్వాలేదు, భరిస్తాను. కానీ అనవసరంగా మా నాన్న మీద నిందలు వేశావంటే నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్తాను. అర్థమైంది. నా కాపురం పచ్చగా ఉండడం చూసి తట్టుకోలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ముగ్గురు. అందుకే కలిసి ఉమ్మడిగా ఒంటరిదాన్నైన నా మీద దాడికి వచ్చారు. కాని నాకెవరూ లేరనుకోవద్దు. నాకు మా బావున్నాడు. ఇప్పుడే వెళ్ళి మా బావకి మొత్తం చెప్పేసి మీ అందరి సంగతి చెప్తాను. అలేఖ్య, వెళ్ళి చెప్పమ్మా. ఎవరాపారు నిన్ను? నీకు వేరే పని పాట ఏముంది? అలేఖ్య, నువ్వు పెట్టిన చిచ్చు వల్ల ఇప్పటికే ఇల్లు రావణ కష్టంలో రగులుతూ ఉంది. నువ్వు రాఘవని ఈ సమయంలో రెచ్చగొడితే ఇప్పటికిప్పుడే ఈ కుటుంబం నిలువున చీలిపోతుంది. అదే గనక జరిగితే నువ్వు మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపించగలను నేను. మా ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉన్నంత కాలం మాత్రమే నువ్వు సంతోషంగా ఉంటావు. ఏ మాత్రం తేడా వచ్చినా నీ జీవితానికి తెరపడినట్టే. గుర్తుపెట్టుకో. భూమి, నువ్వేం బాధపడకో. మాధవది చిన్నపిల్లాడి మనస్తత్వం. దగ్గర కూర్చోబెట్టుకుని మంచిగా చెప్తే వాడు మాట వింటాడు. త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటాడు. సరే వదినా. ఈ కట్ట ఆ భూమి కొట్టేసినట్టు కట్టుదిట్టంగా ప్లాన్ చేసి ఇరికిస్తే ఖచ్చితంగా అది ఇంట్లోంచి కట్టుబట్టలతో పోవడం ఖాయం. కాని కట్నం లేకుండా కుట్రలు కుతంత్రాలతో కోడలిగా అడుగుపెట్టిన నాకు కనకపు సింహాసనం దక్కించుకోవడమే ధ్యేయం.